అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లో బీపీ. చాలా మందిలో హై బీపీ చూస్తూ ఉంటాం, కానీ ఈ లో బీపీ అనేది చాలా తక్కువ మందిలో వస్తూ ఉంటుంది. అసలు ఈ లో బీపీ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగా మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, చాలా అన్కామన్గా ఉంటుంది లో బీపీ అనేది. అసలు ఈ లో బీపీ అనేది ఎందుకు వస్తుంది సార్? ఓకే, యాక్చువల్లీ దీనిలో కూడా రకరకాల కారణాలు ఉంటాయి. బట్ మామూలుగా నార్మల్గా మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైనా రక్తం తగ్గిపోయిందంటే మనం బాడీలో లైక్ హిమోగ్లోబిన్ లెవెల్ ఎప్పుడైనా తగ్గిపోతే దానివల్ల కూడా మనకు లో బీపీ అయిపోతాయి. దట్ ఈస్ వెరీ కామన్లీ నేను చూశాను నా ప్రాక్టీస్లో. అండ్ రెండో విషయం, జనరలీ లేడీస్కు ఎప్పుడైనా పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళకు ఎక్సెసివ్ బ్లీడింగ్ వల్ల కూడా లో బీపీ అవడం అవకాశం ఉంది. ఈవెన్ లేడీస్కు ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ వచ్చిందంటే దానివల్ల కూడా ఇనీషియల్ స్టేజ్లో ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఆ టైంలో కూడా వాళ్ళకు లో బీపీ రావడం అవకాశం ఉంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కళ్ళు తిరిగితే పడిపోతారు ఆడ. ఇంకో వెరీ కామన్ రీజన్ ఇన్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బోత్ జెంట్స్ అండ్ లేడీస్. సో వాళ్ళకు ఎప్పుడైనా సరే ఎక్కువ డిహైడ్రేషన్ అయితే వాళ్ళకు లో బీపీ అవడం అవకాశం ఉంది. సపోజ్ ఒకరు పొద్దున నుంచి రాత్రి వరకు బాగా కష్టపడుతున్నారు, హీజ్ అ లెవర్, హీజ్ డూయింగ్ లెవర్ వర్క్, అండ్ ఎక్సెసివ్ స్వెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అక్కడ ఏంటంటే ఎక్కువ చెమట పడితే అప్పుడు డిహైడ్రేషన్ అవుతుంది బాడీ. డిహైడ్రేషన్ అయితే కూడా మనకు లో బీపీ వచ్చేసి మనం పడిపోవడం అవకాశం ఉంది. సో ఇది అన్నీ మనము యాక్చువల్లీ ఎప్పుడైనా ఎక్సెసివ్ చెమట పడినప్పుడు మనం చూసుకోవాలి, ఎక్కువగా వాటర్ తాగాలి. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా ప్రెగ్నెన్సీ ఉంది అనుకోండి, దే హ్యావ్ టు టేక్ మెడికేషన్. ఓకే, సో ఆ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెడికేషన్ తీసుకోవాలి. ఈవెన్ రక్తం తగ్గితే కూడా దానికి కూడా మెడికేషన్ తీసుకోవాలి. బట్ న్యాచురోపతిలో కూడా కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఆ సొల్యూషన్స్ కూడా నేను చెప్తా. బట్ మనం నార్మల్గా ఇన్ జనరల్ మనం చూస్తే డిహైడ్రేషన్ నుంచి మనం బయటపడాలి. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, ఎవరికైనా సరే సపోజ్ రక్తం తగ్గింది అనుకో, రక్తం తగ్గితే మనం చేయాల్సింది ఏంటంటే కరివేపాకు పొడి డైలీ బేసిస్లో మనము 2 స్పూన్స్ తీసుకోవాలి. పొద్దున 1 స్పూన్, రాత్రి 1 స్పూన్. అండ్ ఈ కరివేపాకు పొడి మనం యాక్చువల్లీ ఫ్రై చేసి పొడి చేయకూడదు. మనము జస్ట్ ఎండ పెట్టాలి 1 అవర్ ఎండ పెట్టేసి తీసేయాలి. తీసిన తర్వాత అది పొడి చేసేసి మనం మార్నింగ్ 1 స్పూన్, నైట్ 1 స్పూన్ తీసుకోవాలి. మళ్ళీ అది ఫ్రై చేయకూడదు. ఫ్రై చేస్తే దానిలో మెడిసినల్ ప్రాపర్టీ కంప్లీట్గా తగ్గిపోతుంది. సో మనం చేయాల్సింది ఈ కరివేపాకు పొడి 2 టైమ్స్. ఈవెన్ దానిమ్మ పండ్లు మనకు ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, దానిమ్మ పండు కూడా డైలీ బేసిస్లో తినొచ్చు. అండ్ దాంతోపాటు బీట్రూట్ జ్యూస్లో కూడా హై క్వాంటిటీ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఈవెన్ బీట్రూట్ జ్యూస్ డైలీ బేసిస్లో మనం తాగితే దానివల్ల కూడా మనకు హెల్త్ బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనకు లో బీపీ ఉన్నా సరే అది కూడా రికవర్ అవుతుంది, బికాజ్ హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది అక్కడ. ఓకే, అండ్ ఓకే, ఇది సపోజ్ మనం రెగ్యులర్ బేసిస్లో మనం చేయలేకపోయాము. ఓకే, బట్ ఒక చాలా ఈజీ విషయం అక్కడ ఏముంది అంటే, ఒక ఈజీ టిప్స్ చెప్తున్నాను. లైక్ సపోజ్ ఎవరైనా సరే అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చేశారంటే ఓకే, ఆటోమేటికలీ వాళ్ళకు పెరుగుతుంది. సో మెడిటేషన్ కాదు, దట్ ఈస్ యోగాలో వస్తుంది ఒక బ్రీదింగ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ కాల్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. ఓకే, ఆ ప్రాణాయామం ఎలా చేయాలో చెప్తాను. సో వాళ్ళు చేయొచ్చు. సో దే కెన్ డూ ఇట్ ఫర్ 10 minutes ఇన్ ద మార్నింగ్, 10 minutes ఇన్ ద ఈవినింగ్. సపోజ్ ఒకరు చాలా హెల్త్ అసలు బాగాలేదు, హీ కెనాట్ డూ ఎక్సర్సైజ్, హీ కెనాట్ టేక్ ఆల్ దిస్ ఫుడ్, అప్పుడు ఇది కూడా చేయొచ్చు. దీని ద్వారా కూడా పెరుగుతాయి వాళ్ళకి. అండ్ ఈ టిప్స్ ఫాలో అయితే ఒకరికి హార్డ్లీ ఇట్ టేక్స్ అరౌండ్ 10 days. 10 daysలో డెఫినెట్గా వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది. దే కెన్ చెక్ బిఫోర్ డూయింగ్ దిస్ ప్రాణాయామం అండ్ ఆఫ్టర్ డూయింగ్ ద ప్రాణాయామం. ఆఫ్టర్ 10 days దే కెన్ గో ఫర్ ద హిమోగ్లోబిన్ చెకప్. సో దే విల్ ఫైండ్ ద డిఫరెన్స్ అక్కడ. ఓకే, సో ఈ హిమోగ్లోబిన్ పెరగడానికి ప్రాణాయామం నేను చెప్తాను. ఫస్ట్ వీ హ్యావ్ టు క్లోజ్ ద రైట్ నోస్ట్రిల్. ఓకే, వీ హ్యావ్ టు టేక్ బ్రీతింగ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్లో గాలి పీల్చుకోవాలి.
ఫస్ట్. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ లెఫ్ట్ సైడ్ నోస్ట్రిల్ మనం క్లోజ్ చేసి అదే గాలి మనం ఇటు సైడ్ వదిలేయాలి. ఓకే. సో ఏమవుతుందంటే ఒక్కో సైడ్లో మనం తీసుకొని ఆ ఎయిర్ మనకు రైట్ సైడ్లో వదలాలి ఆ బ్రీదింగ్. సో ఎట్లాగే మనం ఒక 10 minutes చేయాలి. 1 minute గ్యాప్ 1 minute చేయాలి. ఒక 10 minutes ఇన్ ద మార్నింగ్, 10 minutes ఇన్ ద ఈవినింగ్. ఈ 2 పూటలు ఒకరు చేశారంటే వాళ్ళకు 100% వాళ్ళకు బీపీ, లో బీపీ వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్, బెస్ట్ రెమెడీ ఇన్ ద నేచురోపతి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డయట్ ప్యాటర్న్ అన్నీ చెప్పాను. ఈ డయట్ ప్యాటర్న్ ద్వారా కూడా మనకు లో బీపీ కూడా రికవర్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఒకరికి ప్రెగ్నెన్సీ ఉంది అనుకోండి, సో ప్రెగ్నెన్సీ వల్ల వాళ్ళకు ఇన్ కేస్ లో బీపీ వచ్చేసి కళ్ళు తిరుగుతుందంటే దాని గురించి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మెడిసిన్ తీసుకోవాలి. ఎందుకంటే మెడిసిన్ తీసుకోకపోతే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు కళ్ళు తిరిగి ఎప్పుడైనా పడిపోవడం అవకాశం ఉంటుంది. ఈవెన్ దీనిలో కూడా ఓకే నేచురోపతిలో కూడా ఒకరు తీసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే టోటలీ జ్యూస్ మీద ఉండాలి. సపోజ్ మీరు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఫ్రూట్స్ తింటున్నారు, జ్యూస్ తీసుకుంటున్నారు, అప్పుడు వాళ్ళకు బాగానే ఉంటుంది. బట్ వాళ్ళకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటే అది కొంచెం కష్టమే. లేకపోతే ఏమవుతుందంటే జనరల్లీ ఇట్ విల్ బి రికవర్డ్. అసలు ఈ లో బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు? ఓకే. ఈ ఆహారం పదార్థాలు ఏముంటాయంటే నార్మల్గా లో బీపీ ఉన్న వాళ్ళకు కొంచెం యాక్చువల్గా కొంచెం పెరుగు అన్నం డైలీ బేసిస్లో తినడం, అండ్ దానిలో కొంచెం ఉప్పు యాడ్ చేయాలి మనం. ఓకే. అండ్ డైలీ బేసిస్లో ఏదో ఒక రకంగా మనం స్వీట్ తినడం. ఓకే. ఇది నేను సజెస్ట్ చేస్తాను. ఆర్ ఫ్రూట్స్ తినడం అండ్ ఫ్రూట్ జ్యూస్ తాగడం. ఇది అన్ని డైలీ బేసిస్లో తీసుకోలేని వాళ్ళ ఇది తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళకు 100% లో బీపీ నుంచి కూడా వాళ్ళు బయటపడతారు అండ్ లో బీపీ రికవర్ అవుతుంది. సో కొంతమంది లో బీపీ వచ్చి పడిపోతూ ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలంటారు? ఎస్, వెరీ గుడ్. యాక్చువల్లీ అప్పుడు మనం ఏం చేయాలంటే ఇమీడియట్లీ వాళ్ళ పడిపోయిన వాళ్ళకు మీరు వాటర్ తీసుకొచ్చి ఫేస్లో స్లాష్ చేయాలి. దట్ ఈజ్ వన్. ఓకే. దెన్ ఆ తర్వాత సపోజ్ వాళ్ళ కాన్షియస్ స్టేజ్కు వచ్చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో ఒక 2 చెంచా చక్కెర, ఓకే, అండ్ ఒక 1/4 స్పూన్ సాల్ట్ దానిలో యాడ్ చేసేసి కలిపేయాలి. కలిపేసి మనం తాగిపియాలి అతనికి. ఓకే. సో తాగిపిస్తే కూడా చాలా చాలా ఫాస్ట్గా వాళ్ళకు రికవరీ వస్తుంది అనమాట. సో ఆ గిడీనెస్ ఉంటే గిడీనెస్ కూడా తగ్గుతుంది. అండ్ దాంతో పట్టి వాళ్ళకు ఇన్ కేస్ అన్ఈజీనెస్ లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ ఎట్లా ఏమైనా ఉంటే కూడా అది కూడా తగ్గుతుంది. అండ్ దిల్ ఫీల్ బెటర్, దిల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ బై టేకింగ్ దిస్ 1 glass ఆఫ్ ఈ చక్కెర అండ్ సాల్ట్ కలిపేసి ఇచ్చే వాటర్లో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. ఓకే. ఎందుకంటే దీనిలో సోడియం పొటాషియం కంటెంట్ అన్నీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఈవెన్ కొబ్బరి బండ కూడా మనం తాగిపించచ్చు. కొబ్బరి బండ వాటర్ కూడా మనం తాగిపించచ్చు. దానివల్ల కూడా మనకు 100% రికవరీ రావడం అవకాశం ఉంది. బట్ అన్ని చోట్ల కొబ్బరి బండ ఉండవు. బట్ ఇంట్లో మనకు ఈ చక్కెర కానీ సాల్ట్ కానీ ఇది అవైలబుల్ ఉంటుంది కాబట్టి దిస్ రెమెడీ ఇస్ ద బెస్ట్ రెమెడీ. ఒకరు ఇది చేస్తే ఇమీడియట్లీ వాళ్ళకు రికవరీ వస్తుంది. అండ్ మీరు చూస్తూ ఉంటారు లైక్ నార్మల్గా మనం ఎవరైనా పడిపోయారంటే వాళ్ళకు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లైక్ ఐవీ ఫ్లూయిడ్ చేస్తారు. ఓకే. ఐవీ ఫ్లూయిడ్లో నథింగ్ బట్ ఇదే ఉంది. దానిలో ఏంది సోడియం పొటాషియం ఉన్నాయి. సో ఆ సోడియం పొటాషియం మనకు డైరెక్ట్లీ బ్లడ్లో ఎక్కించేసరికి వాళ్ళకు బాగుంటుంది. సో దే విల్ వర్క్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో మనం అది డైరెక్ట్లీ మనం కన్జంప్షన్ చేస్తే కూడా మనకు జనరల్గా బాగుంటుంది. లేకపోతే సపోజ్ మీకు కళ్ళు తీయడం మొదలుపెట్టింది, ఇమీడియట్లీ యూ కెన్ టేక్ దట్ సాల్ట్ అండ్ షుగర్ వాటర్ అది తీసుకుంటే మీకు ఇమీడియట్లీ అగైన్ తగ్గుతుంది, కళ్ళు తీయడం తగ్గుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ టు డిహైడ్రేషన్ వల్ల ఒకరు ఎట్లా జరిగిందంటే అప్పుడు ఇది తగ్గుతుంది. లేకపోతే ఒకరికి సపోజ్ ప్రెగ్నెన్సీ వల్ల వాళ్ళకు లో బీపీ వచ్చింది, ఆ టైంలో వాళ్ళకు కళ్ళు తిరుగుతుంది అంటే దెన్ మెడికేషన్ ఇస్ రిక్వైర్డ్. మెడిసిన్ కొంచెం వాడాలి, అప్పుడు మాత్రం తగ్గుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.